ట్రాన్స్లేషన్లో వాడిన పదాలను బట్టి ఈ పులిసిన ద్రాక్షారసమా వేటిని వాడాడు సందర్భానుసారంగా మనం ఆలోచించాలన్నమాట. ఇది బలాన్నిచ్చే బలవర్ధకమైన ద్రాక్షారసం. నేనంటే బలమైన ఆహారాన్ని తింటున్నాను, నా హృదయం సంతోషిస్తుంది, నా హృదయం తేనె పట్టును తింటుంది, తేనెని తింటున్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నా ప్రియురాలని జ్ఞాపకం చేసుకుని నేను ఆనందంగా ఉన్నాను, నా ప్రాణసఖి, నా ప్రాణేశ్వరి, నా సహోదరి అని ప్రేమతో పిలుస్తున్నాడు, ధైర్యంగా పిలుస్తున్నాడు. సహోదరి అనడానికి ధైర్యం కావాలండి. ఆ ధైర్యం ఇతనిలో ఉంది. ఎవరిలో? ప్రియుడిలో ఉంది. ఒక ప్రియుడు మాత్రమే తన ప్రియురాలి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రాణేశ్వరి అయ్యింది. ఒక ప్రియుడు మాత్రమే తను వెళ్ళబోయే ఆ మహిమలోకంలో ప్రవేశించే అర్హతను పిల్లలందరికీ ఇచ్చి సహోదరుడుగా ఎంచబడ్డాడు. అందుకే ఆయన నా సహోదరి అని పిలుస్తున్నాడు. ఎవరు ఆ ప్రియుడు? ఎవరు ప్రాణం పెట్టారు? ఎవరు అంత గొప్ప స్థితిని తన ప్రియురాలకు కలిగించారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ప్రతి మాటలోనే ఆయన మనకి రిఫ్లెక్ట్ అవుతూ కనబడట్లేదా? ప్రతి మాటలోనే ఆయన త్యాగము, ఆయన కరుణ మనకు అర్థం కావట్లేదా ప్రియులారు? ఒకసారి గమనించండి. ఇక మీరు కిందకి చదివితే కనుక